కలియుగం మొత్తం కలి కలి అంటే కలి ఎప్పుడు పుట్టాడు, కలి నీ పక్కన నా పక్కన కూడా కూర్చున్నాడు. ఇప్పుడు మన ఇద్దరం పదం అంటే కలి రూపం అనేది మానవ రూపమా లేదా? కలి వచ్చేసి మానవ రూపము, కలి కామ రూపం అనమాట. కలి కామం మధ్య రూపం. చేతిలో ఎప్పుడు అలాగా తాగడానికి పెట్టుకొని ఈ శరీరం మీద దుస్తులు ఉండకుండా ఎంతసేపు కామం మీద ప్రేరేపించేటట్టు ఒక 10-20 మందిని ఆడవాళ్ళని పెట్టుకొని తాగుతూ ఇలా తుల్లుతూ ఉంటాడు. ఈ అవతారం ఆల్రెడీ భూమిపైనే ఉందా? భూమిపైనే ఉంది. నార్మల్ ఉంటే ఎక్కడ ఉండొచ్చు? అయ్యా నీ పక్కనే ఉంది కదా. నా పక్కన ఎక్కడ ఉంది? నువ్వు మద్యం తాగవు, నువ్వు నేను సేవించను. మాంసాహారం తింటావా? తింటా. మాంసాహారం మద్యం నువ్వు సేవిస్తలేవు, తింటలేవు అనడానికి ఒక రుజువు చెప్పావు, ఎందుకంటే నీకు అలవాట్లేదు. మద్యం సేవించి మాంసం సేవించిన దొర్లుతూ రోడ్డు మీద వెళ్లే వాళ్ళు ఎక్కడికి పోతారు స్వామి? ఎక్కడికి అలా పడుకుంటూ అలా ఏం పడుకోరు. కొంతమంది రేపులు చేస్తారు, కొంతమంది అమ్మాయిలు చూసుకుంటూ పోతారు కదా. మరి వీళ్ళందరినీ ప్రేరేపించేది వాడే. అంటే నువ్వు మద్యం సేవిస్తలేదంటే నీ గుణగణాలు మీ అమ్మా నాన్నలు కొన్ని బలమైనవి పెట్టారంటే ఇక్కడ ధర్మమో మంచో మర్యాద ఉంది కదా. మరి అందరి దగ్గర అలా ఉండనప్పుడే కలి ప్రశాంతంగా అలా మీద కూర్చొని ఉంటాడు. కలికి కావాల్సింది బలి పశువులు. అర్థమైందా? నీ యొక్క ఆత్మబలము నీ శరీర బలము బలముగా ఉండిన చోట కలి పురుషుడు ఎక్కడొస్తాడు శంకర? కలి భగవానుడు, పురుషోత్తములు, అందులో ఉన్న దైవజ్ఞానులైన వాళ్ళు దొరుకుతారు. నువ్వు మద్యం సేవించి విచ్చలవిడితనంగా అలా తప్ప అనట్లేదు. మరి మా నాన్న మా తాతలు ముత్తాతలు మద్యం సేవించేవాళ్ళు, కానీ ఇంట్లో సేవించేవాళ్ళు. 1-2 తాగేవాళ్ళు. మా అమ్మతో ముచ్చటగా మాట్లాడి అరుగు మీద పడుకొని మళ్ళీ ఇంట్లోకి వచ్చి అన్నం తినేసేసి మాతో పాటు అది నాన్న ఇది నాన్న అని పడుకునేవాళ్ళు. ఇప్పుడు మద్యం ఎక్కడ మద్యం మిత్ర? ఇది మద్యమా? వైశాసికత్వం అది. అది తాగుడా స్వామి? మా నాన్న అలసిపోయి ఇంటికి వచ్చి పని చేసి అలసిపోయి అన్నది తాగి అందరిని ఇట్లా గారాభంగా చూసి చూడు ఇలా తిను నాన్న అని అనేసేసి అలా ప్రశాంతంగా పడుకుంటే ఇప్పుడే గుర్తుకొస్తుంది.